మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన వాళ్ళారా, సువార్త విధానము ఏ విధంగా ఉండాలి అనేది విషయాన్ని బట్టి లేఖనంలో ఏ విధంగా మనము కొన్ని పరిశీలిస్తాం. అయితే యేసు ప్రభు తన శిష్యులకి ఎలా సువార్త చెప్పడం నేర్పించాడు, ఎలా సువార్త చేయాలని నేర్పించాడు, వారిని ఎలా పంపించాడు, వారికి ఎలాంటి అధికారం ఇచ్చాడు అనేది మనము కాస్త తెలుసుకుంటే మనము కూడా ఆ విధంగా చేస్తే మనం చేసేటువంటి సువార్త ఫలిస్తుందని మరి నా యొక్క అభిప్రాయము. అది వాక్యాన్ని బట్టి కూడా మార్కు సువార్తలో చూసినట్టయితే ప్రియమైన వాళ్ళారా, 6వ అధ్యాయం 7వ వచనంలో ప్రియమైన వాళ్ళారా, ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపొచ్చు, అపవిత్రాత్మ మీద వారికి అధికారం ఇచ్చాడు అని ఉంది. అంటే 12 మంది శిష్యులైతే యేసుప్రభు పిలిచాడు, కానీ 12 మందిని గుంపులు గుంపులుగా పోమని చెప్పలేదు. పిలిచింది 12 మందినే, కానీ ఇద్దరిద్దరిని పోమని చెప్పాడు. ఇద్దరిద్దరిని పోవడం ద్వారా ఆ రోజుల్లో ఎవరైనా ప్రభువుకి వ్యతిరేకంగా ఉంటే ఈ ఇద్దరిద్దరిని బట్టి వారు ఏం చేయరు. చాలా దినాల్లో చాలా ప్రాంతాల్లో మనకు చూస్తుంటాం, గుంపులు గుంపులుగా 100 మంది, మరి 50 మంది, 1000 మంది సువార్త చేస్తున్నప్పుడు దాడులు జరుగుతున్నాయి, గుంపులు గుంపులుగా పోతున్నప్పుడు. నేటి అంత్య దినంలో మరీ ఎక్కువైపోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ గుంపులు గుంపులుగా కూడి ఏదో మా గ్రామాన్ని మార్చేస్తున్నారు, మా దేవుళ్ళని మార్చేస్తున్నారు, మా సంస్కృతిని మార్చేస్తున్నారు, మా సంప్రదాయాన్ని మార్చేస్తున్నారు అని వారు కూడా ఐకమత్యంతో ఎదురుదాడి తిరుగుతున్నారు. కావున ప్రియమైన వాళ్ళారా, సువార్తకు మనము వెళ్ళేటప్పుడు అవకాశం ఉంటే ఇద్దరిద్దరు పోవడానికి మనము వెళ్ళాలి. అయితే ఆ విధంగా ఇద్దరిద్దరు పోవడం అనేది అది దేవుని చిత్తం కూడా. అయితే ఈ విధంగా మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో, కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవాలని ప్రకటించారు. అంటే వారు ఇద్దరిద్దరు వెళ్ళి మారు మనసు పొందండి అని ప్రకటించాడు. యేసుప్రభు కూడా మారు మనసు పొందండి అని ప్రకటించాడు. యేసుప్రభుకు బాప్తిసం ఇచ్చిన యోహాను గారు కూడా మారు మనసు పొందండి అని ప్రకటించాడు. ముందుగా మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపిస్తున్నది అని ప్రకటించారు. కాబట్టి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని ప్రకటించారు. ప్రకటిస్తున్నప్పుడు అక్కడ కొంత అపవాది కార్యాలు జరుగుతాయి. అపవాదులు మరి కొన్ని ఆ యొక్క శిష్యుల మీద లేసే అవకాశం ఉన్నది. అంటే అపవాదులు డైరెక్ట్గా రాకపోవచ్చు, కానీ వేరే వేరే మనుషుల రూపంలో కూడా రావచ్చు, లేదా అపవాది పట్టినటువంటి మనుషులు కూడా అక్కడక్కడ కనపడవచ్చు. అయితే వారిని వెళ్ళగొట్టాలి అంటే ఆ అధికారం కూడా ప్రభు ఇవ్వాలి. 6వ అధ్యాయం 13వ వచనం మార్కు సువార్తలో, అనేక దయ్యములను వెళ్ళగొట్టుటకు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరని ఉంది. అంటే శిష్యులకి అనేక దయ్యములను వెళ్ళగొట్టే అధికారం దేవుడిచ్చాడు, అనేకుల కొరకు నూనె రాచి ప్రార్థన చేసే అధికారం కూడా దేవుడిచ్చాడు. వారు కేవలం యేసు నామములో అది చేస్తున్నారు కాబట్టి అక్కడ కార్యాలు జరిగినాయి. ప్రియమైన వాళ్ళరా, సువార్తకు నువ్వు వెళుతున్నావంటే, సువార్త చేయాలని నువ్వు ఆశపడుతున్నావంటే ముందుగా ప్రభువు యొక్క అధికారాన్ని నువ్వు పొందాలి. ఒక వ్యక్తి భారతదేశం తరపున విదేశాలకు వెళ్ళాలంటే భారతదేశ అధికారం పొందాలి, ప్రభుత్వం యొక్క అధికారం పొందాలి. అంటే నువ్వు యేసు ప్రభు నామంలో సువార్త చేస్తున్నావంటే యేసు ప్రభు ఇచ్చేటువంటి అధికారం నువ్వు పొందగలగాలి. యేసు ప్రభు ఇచ్చే అధికారాన్ని నువ్వు నమ్మవు, స్వస్థతను నమ్మవు, మరి వ్యాధులను స్వస్థపరిచేది నమ్మవు, దయ్యాలను వెళ్ళగొట్టేది నమ్మవు. యేసు ప్రభు అధికారాన్ని నువ్వు నమ్మనప్పుడు
నువ్వు సువార్త ప్రకటిస్తే నీలో ఏ ఫలితం ఉంటుంది, నువ్వు ఏ ఫలితాన్ని తీసుకొస్తావు? చివరికి గొడవలు తప్ప ఇంకే సమాధానం ఉండదు అందులో. అయితే మత్తయి సువార్తలో కూడా చూసినట్టయితే ప్రియమైన వాళ్ళారు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనము, అదేవిధంగా 8వ వచనం చూసినట్టయితే ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడు. అంటే ఆ రోజులో సువార్త చేసినటువంటి శిష్యులకి ఏ విధంగా అయితే అధికారం ఇచ్చాడో దేవుడు, అదే అధికారము దేవుడు ఈ రోజులలో కూడా నువ్వు హృదయపూర్వకంగా, నువ్వు మనస్ఫూర్తిగా, నువ్వు దేవుని ప్రేమించి సువార్త ప్రకటించినట్లయితే అదే అధికారము దేవుడు నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు చెప్పిన పద్ధతిలో సువార్త చేస్తే నీ జీవితంలో ఫలితం ఉంటుంది, నీ సంఘంలో ఫలితం ఉంటుంది, నీ కుటుంబంలో ఫలితం ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం ఉంది, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగిని శుద్ధులుగా చేయడానికి కూడా వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, అంటే సువార్త చేసేవారికి సువార్త చేసే అధికారము ప్రభు దగ్గర పొందాలి. సువార్త చేసినప్పుడు దయ్యములను వెళ్ళగొట్టే అధికారం పొందాలి. సువార్త చేసినప్పుడు రోగములను స్వస్థపరిచే అధికారం పొందాలి ప్రభు దగ్గర నుండి. నువ్వు సువార్త చేస్తున్నప్పుడు నూనె రాచి ప్రార్థన చేసినప్పుడు నువ్వు స్వస్థత పరిచే అధికారం పొందాలి. ఆ అధికారాన్ని నువ్వు పొంది దేవుని యొక్క అధికారం ప్రకారం నువ్వు సువార్త చేసినట్టయితే నీవు నీ మినిస్ట్రీస్, నీ కుటుంబము, నీ పరిచర్య మరింత వర్ధిల్లుతుంది. ప్రభు వినికిడిలో ఈ మాటలు దీవించును గాక.